సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 7/5/2024 మంగళవారం, తిథి చైత్ర బహుళ చతుర్దశి మధ్యాహ్నం 11:40 వరకు ఉన్నది. తదుపరి అమావాస్య, నక్షత్ర అశ్విని మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి భరణి, యోగం ఆయుష్మాన్ రాత్రి 8:59 వరకు. కరణం శకుని మధ్యాహ్నం 11:40 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 11:54 నుండి 1:21 వరకు. మరలా రాత్రి 12:21 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:06 వరకు. మరలా రాత్రి 10:56 నుండి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:50 వరకు. అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:27 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం, సంతాన విషయమే చేసేటువంటి వ్యవహారములన్నీ కూడా అభివృద్ధిని ఇవ్వగలవు. పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుందరకాండను పారాయణం చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనవసర ఖర్చులు ఎక్కువను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితుల, బంధువుల, పెద్దల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆసక్తి కూడా పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటంలో ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి అనవసర కోపావేశాలు పెరగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, శ్రమలు అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి శత్రువులు, పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని దర్శించి ఆంజనేయ స్వామికి అప్పాల మాల సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామ రక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తను. సంతానరీత్యా వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు చేర్పులు ఉండగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి గ్రామ దేవత దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండడం, ధైర్య సాహసాలు పెరగగలవు.
ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలతలు ఇవ్వగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణాలు నుండి చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చిన వచ్చినట్లు ఖర్చులను తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పెద్దల యొక్క రాకపోకలు ఉండగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చి దినఫలం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.